తెలుగు స్టేట్లో యువత చదువులో వెనుకబడిపోయిందట. సర్వేలో వెల్లడించడం జరిగింది. ఎందుకు వెనుకబడిపోయారండి? ఒక్క స్టడీలో వెనుకబడిపోతే ఏమవుతుంది? చాలా వాటిలో ముందున్నారు. మద్యం రేట్లు గవర్నమెంట్ ఎన్నిసార్లు పెంచినా మనోళ్ళు రికార్డు బద్దలు కొడతారు. అందులో ఫస్ట్ ఉంటారు. అసలు డ్రగ్స్ను కూడా వదిలేదే లేదు. సినిమాలు అయితే కొత్త సినిమాలతో పాటు రిలీజ్ అయిన సినిమాలకు కూడా బట్టలు చింపుకొని ముందుకు పోతారు. మనలో అందులో ఫస్ట్ ఉంటారు. ఇక క్రికెట్ బెట్టింగ్లో యువత ముందు ఉంటుంది. పైసలు లేకున్నా పానాలు ఎన్ని పోయినా ఇందులో మాత్రం ముందు పోతారు. దూసుకెళ్తే అని చెప్పాలి. అసలు కోసుకుంటారు బెట్టింగ్ అంటే మనలో. ఇక మిగిలింది పాలిటిక్స్. ఇక పాలిటిక్స్లో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. నాయకుడి కోసం బిర్యానీ కోసం జెండా పట్టుకొని నాయకుడు నట్టేట ముంచుతాడని తెలుసు. అయినా కానీ యువత అసలు సిన్సియర్గా చాలా డెడికేట్గా రక్తాలు చిందిస్తారు వాళ్ళ కోసం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ యువత ఇప్పుడు ప్రజెంట్ బిజీగా ఉంది. రీల్స్లలో, యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో ప్రతి చదువు రానోడు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతాడు. మనోడు నీతులు కాదు కదా, ఫుల్ బూతులు మాట్లాడినోడు ట్రెండింగ్ అయిపోయి ఫేమస్ అయిపోతాడు. ఇక ఇవన్నిటిలో ఫస్ట్ ఉన్న యువత చదువులో ముందు రమ్మంటే ఎందుకు వస్తుంది? రానే రాదు.